సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాప్‌కార్న్ గురించి మన టాపిక్ వస్తుంది. ఏదైతే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో, హ్మ్. సో, మీటింగ్‌లో చెప్పడం జరిగింది. ఏదైతే పాప్‌కార్న్ ఏదైతే సాల్ట్ వేస్తారో నమ్కీన్ కింద వస్తది. ఏదైతే అందులో క్యారమిల్ ఏదైతే షుగర్ యాడ్ ఆన్ షుగర్ ఉంటదో అది నమ్కీన్ కింద రాదు. సో దాని మీదే ఇంత 18% ఇప్పుడు హ్మ్. జీఎస్టీ అనేది వేయడం జరుగుతుంది అని నిర్మలా సీతారామన్ గారు అన్నారు. సో, ఇక్కడ చాలామంది సార్ ఇప్పుడు ఒక మూవీకెళ్ళి పాప్‌కార్న్ తినాలి. ఇట్స్ యాన్ ఎమోషన్. హ్మ్. హ్మ్. అది స్వీట్ అంటే చాలా మందికిష్టం. స్వీట్ అని గాని, సాల్టెడ్ గాని. సో, దాని మీద గూడా ఇంతలా ఎందుకు టాక్స్ అనేది ఏస్తున్నారు? జీఎస్టీ అనేది ఏస్తున్నారు. దాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు సార్? మీరు వ్యతిరేకా? జీఎస్టీ ఒక విధంగా ఇంప్లిమెంటేషన్ బానే ఉంది. కానీ 2017 జూన్ నుంచి అనుకుంటా. 16 జూన్ నుంచో స్టార్ట్ చేశాడిది. జూలై 1 నుంచి ఎప్పుడో. అది అంటే బానే ఉంది. దీనివల్ల చాలా వరకు ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్‌ల రూపంలో కొన్నొస్తున్నాయి. అందులోకు కొన్ని కొన్ని రెమెడీస్ ఇచ్చారు. హ్మ్. 20,00,000 లోపల ఉన్న వాళ్ళకేం లేదు బిజినెస్ అని. కానీ మెయిన్‌వి తగ్గించితే బావుండేది. ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లో ఇప్పటికే 18% ఉంది. అవును. కరోనా తరువాత అందరికి ఇన్స్యూరెన్స్ యొక్క ప్రాధాన్యత అర్థమైంది. చూడండి ఎంత సుమారుగా 150,00,00,000 జనాభా ఉన్న భారతదేశంలో ఇన్స్యూరెన్స్ ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ ఇప్పటికి 12 11 ఉందంట. హ్మ్. చూడండి ఎంత దారుణమో. అంటే పాశ్చాత్య దేశాల్లో, డెవలప్డ్ దేశాల్లో కంపల్సరీగా ఇన్స్యూరెన్స్ మ్యాండేటరీ. మన దగ్గర అది లేదు. సో, దానివల్ల చాలామంది హాస్పిటల్ ఖర్చులు గానీ, లేదంటే ఎవరైనా యాక్సిడెంట్‌లుగా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీస్‌కొచ్చే బెనిఫిషియరీ గానీ అవేవి లేవు. సో, అలాంటి వాటి మీద తగ్గిస్తే బావుండేది. అది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నాంచుతూనే ఉన్నారు. ఇట్లా పేదవాడు, మిడిల్ క్లాస్ వాడు, అబోవ్ మిడిల్ క్లాస్ వాడు ఏదైతే పాప్‌కార్న్ సినిమాకెళ్ళినప్పుడు గానీ, లేదంటే చిరుతిళ్ళు వాటికి దానికి టాక్స్ ఎయడం ఏంటండి? హ్మ్. అంటే మేధావులు ఆవిడ కూడా చాలా తెలివైనావిడ నిర్మలా సీతారామన్. తెలుగువారి కోడలు ఒక విధంగా హ్మ్. ఆవిడ. అయినప్పటికీ మేబీ అక్కడ మెయిన్ వాళ్ళు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్షియల్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరితో కూర్చొని అండర్ రైటర్స్ అంటారు. వాళ్ళందరితో కూర్చొని సీనియర్ మోస్ట్ ఆడిటర్స్ కూడా ఉంటారు. ఏది బెటరు, ఏది బావుంటుందని కూడా సజెస్ట్ చేస్తారు. బట్ దీన్ని ఇట్లా చిన్న చిన్న వాటి మీద పెడితే ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంలో ఇలా చేశారా? హ్మ్. అనేది ఒక హ్మ్. ఎన్‌డీఏ 3.0కి అది మచ్చగానే ఉంది. అట్లా హ్మ్. ఎట్లాంటి ఇది ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఎవరి మీద? బిలో మిడిల్ క్లాసు, మిడిల్ క్లాస్ మీదే. పెద్ద తరం వాళ్ళకి పెద్దగా ఏ ఇబ్బంది అవును. ఉండదు. సో, దీన్ని ఎందుకు ఆవిడ కాన్సంట్రేట్ చేశారనేది చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఆ పాప్‌కార్న్ వచ్చిన జీతం అంతా పాప్‌కార్న్‌కి హ్మ్. వెళ్తుందని, హ్మ్. సినిమా టికెట్ కన్నా పాప్‌కార్న్ వెయిటేజ్ ఎక్కువగా ఉంది కాటాలో ట్రోల్స్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. బట్ ఆవిడ అంటే మేబీ ఇప్పుడు సరిగ్గా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక మహానుభావుడు ఆహ్, ఆర్థిక సంస్కరణలు చేశాడని పేరు తెచ్చుకున్న మన్మోహన్ సింగ్ యెస్. చనిపోయారు అవును. దురదృష్టవశాత్తు. సో, ఆయన చాలా సంస్కరణలు చేశారు. అంటే హ్మ్. మెయిన్ పేదవాడికి, కర్షకులకి, కార్మికులకి ఏవేవి కావాలి? ఉపాధి హామీ పథకాలు. విద్యా హక్కు చట్టం. అలాగే మెయిన్ ఆర్‌టీఐ పెట్టింది యూపీఏ గవర్నమెంట్. అప్పుడు హ్మ్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు. అవన్నీ మన్మోహన్ సింగ్ గారు మెయిన్ పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడంట ఈయన చేసిన ఆర్థిక సంస్కరణల వల్ల ఒక్కసారిగా 91లో అటువంటి సంస్కరణలు గాని చేయకపోతే 92లో హర్షద్ మెహతా లాంటి వాళ్ళు బిగ్ స్కామ్ 92 హ్మ్. స్కామ్ ఏదైతే అవును. జరిగిందో, అప్పటికి మన్మోహన్ సింగ్ గారు కొన్ని సంస్కరణలు గాని ప్రవేశపెట్టకపోయుంటే భారతదేశం అతలాకుతలం అయిపోయేదట. ఓకే. ఒక్కసారి షేక్ అయ్యింది. కానీ ఈ సంస్కరణలు మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల హ్మ్. అలాగా నిలదొక్కుకోగలిగింది. అంటే అంత గొప్ప మహానుభావుడు మన్మోహన్ సింగ్. కాకపోతే యూపీఏ గవర్నమెంట్‌లో 2 సార్లు ప్రధానిగా అయినప్పటికీ ప్రభుత్వం వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చెప్పినట్టుగా వినే విధంగా అటువంటి మహత్తరమైన వ్యక్తిని ఎన్నుకున్నారు. ఆయనైతేనే కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే దానికి అన్నిటికి కట్టుబడి యాక్సెప్ట్ ఉంటారు. చేస్తారు అనే అవును. ఉద్దేశంలో పెట్టారంటారు. భిన్న అభిప్రాయాలు ఒకవేళ ప్రణబ్ ముఖర్జీకి ప్రధానం ఇచ్చింటుంటే వేరేలా ఉండేదని కూడా కొంతమంది అవును. అభిప్రాయపడతారు. బట్ ఒక ఆర్థికవేత్త ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి 2004 నుంచి 14 మధ్యలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు అవును. ఆర్‌టీఐ లాంటివి కూడా. సో, అట్లాంటి వాళ్ళతో పోల్చితే నిర్మలా సీతారామన్ గారు నిజంగా సరిగ్గా ఆర్థికవేత్తగా లేదంటే ఆర్థిక మంత్రిగా ప్రజలకు సరైన న్యాయం చేయలేకపోతున్నారేమో అని నా అభిప్రాయం. ఇప్పుడు ఓకే. చిన్న చిన్న ఈ పాప్‌కార్న్ లాంటి విషయాలు ఎంత సిల్లీగా ఉంది కదా! అంత అవును. మేధావి, అంత చదువుకున్న ఆవిడ, ఆర్థిక మంత్రిగా ఉన్న ఆవిడ, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు ఈరోజు ఆయన ఇంకా లేరు. హ్మ్. ఆయన లేరు గాబట్టి మరికొద్దిగా ఇంపాక్ట్ పడుతుంది ఈవిడ మీద. హ్మ్. చూడండి ఆయన ఎంత చేశాడు. అవును. అటువంటి మహానుభావులు కూర్చునే సీట్‌లో మీరు కూర్చున్నారు. మీరు చేసే సంస్కరణలు ఇవా? ఇట్లాంటి జీఎస్టీ చిన్న చిన్న పాప్‌కార్న్‌లు పేదవాడి మీద అన్నట్టుగా హ్మ్. ట్రోల్స్ అవుతున్నాయి. మేబీ మరి గవర్నమెంటు ఏ ఉద్దేశంతో తీసుకుందో, దాని యొక్క
పర్యావచనం ఎలా ఉండబోతుందో అనేది మనకు తెలియదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.